అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి పచ్చి బఠానీ మసాలా గ్రేవీ కర్రీ అయితే చేయబోతున్నానండి. సో దానికోసం అయితే నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు అవేంటో అయితే ఒకసారి అయితే చూద్దామండి. ఓకేనండి, పచ్చి బఠానీ మసాలా గ్రేవీ కర్రీ కావాల్సినవి అండి. ఇగోండి, పచ్చి బఠానీ అయితే చక్కగా ఫ్రెష్గా ఉన్నాయండి. అలాగే ఉల్లిపాయలు 2 పెద్ద ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 4-5 పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేశాను. అలాగే పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 2 మిర్చి గ్రేవీగా చేసుకున్నాను అనమాట. అలాగే గరం మసాలా, ఇవి చెక్క లవంగ మసాలాలు, అలాగే పసుపు, ఉప్పు, కారం, అలాగే 4-5 పెద్ద సైజు టమాటోలు ఇలా మిక్సీ వేసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కర్రీ చేసుకోవడం అయితే స్టార్ట్ చేద్దామండి. నేను ఎలా చేస్తానో ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట, మామూలుగా ఉండదు. ఓకేనండి, నేనైతే స్టవ్ వెలిగించేసి కర్రీ చేసుకోవడానికి సరిపడా బాణీ అయితే తీసుకున్నాను. అలాగే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ వచ్చేసింది. ఇప్పుడు నేనైతే మసాలా దినుసులు అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం వేడి అంటే లైట్గా వేడి రాగానే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా అయితే యాడ్ చేసుకుందాము. సో వీటిని అయితే ఇప్పుడు మనం లైట్గా అయితే వేయించుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటాము. చక్కగా ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందామండి. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే మగ్గించేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే మగ్గిపోతున్నాయి కదా. మనం ఇప్పుడైతే దీంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. అంటే చూసుకొని యాడ్ చేసుకోవాలి, కొంచెం రుచికి సరిపడా అన్నమాట. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుందాము, ఇంకా త్వరగా అయితే మగ్గిపోతాయి. ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకున్నాం కదా, చక్కగా మొత్తం కలిసిపోయేంత వరకు కలిపేసుకొని అంటే త్వరగా మగ్గిపోతుంది. ఒక నిమిషం అయితే ఇలా మూత పెట్టి మగ్గించేసుకున్నాము. మళ్ళీ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా మగ్గిపోతుందండి. ఇప్పుడైతే కారము, అలాగే గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం చక్కగా కలిసిపోయేంత వరకు అయితే కలిపేసుకుందాము. చూసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో జ్యూస్ కూడా పోసేద్దామండి. ఇది కూడా చక్కగా దాంట్లో కలిసిపోయేంత వరకు అయితే కలిపేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే మగ్గించేసుకుందామండి. అంటే ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే మగ్గించేసుకుందాం. తర్వాత పచ్చి బఠానీ అయితే యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పైకి వచ్చేంత వరకు అయితే చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే మనం పచ్చి బఠానీ కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే ఇప్పుడు ఈ బఠానీ కూడా చక్కగా ఉడికిపోవాలి కాబట్టి కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం పుదీనా అయితే యాడ్ చేసుకుందామండి. సో పుదీనా అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే 5-10 మినిట్స్ అయితే చక్కగా అది ఉడికిపోయేదాకా చక్కగా గ్రేవీగా రెడీ అయిపోద్ది అనమాట పచ్చి బఠానీ మసాలా గ్రేవీ కర్రీ. ఓకే, ఒక 10 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసి చక్కగా ఈ విధంగా చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో మంచి టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి.
ఎట్లయినా బయట కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్ అయితే వస్తుంది కదా, మంచిగా మనకి నచ్చినట్టయితే చేసుకుంటాం అనమాట. ఈ పద్ధతిలో ఈ కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. చక్కగా గ్రేవీతో తినేయచ్చు. సో అలాగే దీన్ని చపాతీలో ఇంకా రైస్లో సూపర్ ఉంటుందండి, మామూలుగా ఉండదు. కర్రీ అయితే అద్దరిపోద్ది అనమాట. సో మనం ఒకసారి అయితే తిప్పుకుందాము. సో ఒకసారి అయితే చూసుకుందామండి. 10 minutes నుంచి చక్కగా మగ్గించేసుకుందాము. ఉడికిపోయింది అనమాట, చక్కగా మగ్గిపోయింది. చూసారు కదా కర్రీ గ్రేవీగా ఎలా రెడీ అయిపోయిందో. సో ఇదే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో పచ్చి బఠానీ మసాలా గ్రేవీ కర్రీ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. సో సండే కదా, అందరూ స్పెషల్గా చేసుకుంటారు. సో అందరూ హ్యాపీగా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్.